త్రయీ ధర్మం, 3 రకాల ధర్మాలు. ఈ 3 రకాల ధర్మాలే మన జీవితాన్ని శాసిస్తాయి, మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఆ 3 రకాల ధర్మాలు ఏంటి, అవి మనం ఎంతవరకు తీసుకోవాలి, ఏది ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోకపోతే జీవితం అంతా గందరగోళం అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలామంది జీవితాల్లో ఒక వ్యక్తిగా మనం జీవిస్తే, ఒక వ్యక్తిగా వచ్చి ఒక వ్యక్తిగా పోతే ఏ ప్రాబ్లం ఉండదు. మనందరం సంఘంలో, కుటుంబంలో, సమాజంలో రకరకాల పరిస్థితులు ఉంటాం కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది చాలామందికి ఒక క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ కోసమే ఈ త్రయీ ధర్మాల గురించి చెప్పుకుందాం. త్రయీ ధర్మాల్లో 3 కేటగిరీస్ ఉంటాయి. 1 దేహధర్మం, 2 కుటుంబ ధర్మం, 3 విశ్వధర్మం లేదా సంఘధర్మం, అది చెప్పుకోవచ్చు. సో ముందుగా దేహధర్మం గురించి చెప్పుకుందాం. దేహధర్మం అంటే ఏంటంటే, మన దేహంలో ఏదైతే మనం దేహం తీసుకొని వచ్చామో దాని యొక్క మొదటి ధర్మాన్ని మనము నెరవేర్చాలి. ఇది దేహధర్మం అంటే. ఎందుకంటే ఈ దేహం మనది కాదు. ఇది ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. చాలామంది నేను అనగానే ఫస్ట్ మన బాడీని చూపిస్తాం. ఈ నేను అన్నది ఎప్పటికీ నేను కాదు. ఎందుకు కాదంటే చెప్తాను, అది కూడా క్లారిటీ ఇస్తాను. ఒక తండ్రి నుంచి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరి తల్లి గర్భాన్ని చేరుతాయి. తల్లి గర్భాన్ని చేరిన తర్వాత అందులో ఒకటే ఫలదీకరణం చెంది బిడ్డగా మారి, చాలా రేరుగా ఇద్దరు అనుకోండి, బిడ్డగా మారి 3వ నెల పెట్టాక అప్పుడు సోల్ వచ్చి జాయిన్ అవుతుంది, జీవాత్మ వచ్చి జాయిన్ అవుతుంది. అంటే మనము బాగా ఆలోచించండి, ఇది చాలా లోతు ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తుంది మనకి. మనము 3వ నెలలో వచ్చాం అంటే ఒక బేబీ పిండం తయారైన తర్వాతే మనం ఎంటర్ అయ్యాం. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. మనం అంటే మనం ఆత్మలం కాబట్టి పైనుంచి మనం తల్లి గర్భంలోకి 3వ నెలలోనో 6వ నెలలోనో 8వ నెలలోనో లేకపోతే 1వ నెలలోనో ఎంటర్ అవుతారు. అంటే మరి తండ్రి నుంచి 30 కోట్ల శుక్రకణాలు పోటీ పడ్డప్పుడు అందులో ఒక్కడు మాత్రం విన్ అయ్యాడు, అంటే శరీరధారి అయ్యాడు. వాడు ఎవరు? ఇది క్వశ్చన్. ఎందుకంటే అది నేను అనుకోండి, మరి వచ్చింది ఎవడు? ఒకటి ఇదన్నా నువ్వు అయి ఉండాలి, ఒకటి అదన్నా నువ్వు అయి ఉండాలి. మనమైతే శరీరం కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏం చెప్పారంటే వర్ నాట్ బాడీ వర్ ద సోల్. అంటే మనం పైనుంచి దిగి వచ్చిన ఆత్మలం. వెరీ గుడ్. ఆ దిగి రావడానికి ఆ బేబీ అన్న ప్లాట్ఫారం తయారైంది కాబట్టి మనం దిగి వచ్చాం. గుడ్. మరి మనము పైనుంచి దిగి వచ్చిన 3వ నెల అంటే తల్లి గర్భంలో కళ్ళు, గుండె, ఎన్నుపూస మినిమం బేసిక్ నీడ్స్ తయారైన తర్వాత మనం ఎంటర్ అవుతాం. పోనీ 4వ నెల, పోనీ 6వ నెలలో ఎంటర్ అవుతారు. మరి అప్పుడు దాకా శరీరంలో తండ్రి దగ్గర నుంచి బయలుదేరిన వాడు ఎవడు? తల్లి గర్భంలో పిండంగా మారి వాడిని ఎవరు? వాడే పరంధాముడు, వాడే పరమాత్ముడు. పరమాత్ముడు అనేక రూపాల్లోకి మారిపోయి అంటే ఒక దేహాన్ని తయారు చేసి నీకు ఇస్తాడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అంటారు. ఆ దేహం దేవాలయం నీది కాదు, అది మనము తయారైన తర్వాత మనకు ఒక టోకెన్ ఇస్తారు, బాబు ఈ బాడీ తయారు చేసి పెట్టాం వెళ్ళని పంపిస్తారు, వస్తాం అన్నమాట. అంటే ఈ దేహం మీద మనకి అధికారం లేదు. ఇది మొదటి పాయింట్. అందుకే సమస్త శాస్త్రాలు ఆత్మహత్యను నిషేధించినాయి. ఎందుకు నిషేధించినాయి అంటే అది నీది కాదు కాబట్టి. నీదైతే నువ్వేమని చేసుకోవచ్చు, నీ ఆత్మతో నువ్వేమని చేసుకోవచ్చు, అది కూడా ఉందండి. చాలామంది తమ ఆత్మతో తాము రకరకాల పనులు చేస్తుంటారు రాష్ట్రలోకంలో. అవేమి నేరాలు కాదు. ఆత్మ హత్య మహాపాపం అని ఎందుకు అంటారంటే, మీ ఆత్మకి చావు లేదు కదా, మరి హత్య ఎలా జరుగుతుంది అంటే ఆత్మ యొక్క ప్రణాళికను నువ్వు చంపేశావు. నీ ఆత్మ నిన్ను పంపించింది భూలోకానికి, నిన్ను అంటే జీవుడు పంపించింది. అంటే ఆత్మ అయిన మనం పైన ఉంటాం, పైన ఆత్మ ఉంటుంది, దానిలో ఒక భాగమే జీవుడు. ఆడికి ఎందుకు వస్తాడు, ఒక బాడీలోకి వస్తాడు. ఆ బాడీలోకి వచ్చినప్పుడు ఈ బాడీలోకి వీడు వస్తాడు, ఈ బాడీలోకి వస్తాడు. ఈ బాడీలోకి వచ్చిన తర్వాత ఈ జీవుడు ఈ బాడీలో బండి నడుపుకుంటాడు. నడుపుకున్న తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఈ బాడీ వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఈ ఆత్మకి ఈ బాడీకి మధ్యలో ఎవడు ఉంటాడంటే జీవుడు ఉంటాడు. అదే నేను, ఈ జీవుడు ఉంటాడు అనమాట. ఈ జీవుడు ఈ బాడీలోకి రావడానికి ఈ ఆత్మ ఎంతో మంది కాళ్ళు గడ్డలు పట్టుకొని నాయన నాకు బాడీ ఇవ్వండి బాడీని బతిలాడుకుంటే బాడీ తయారవుతుంది. పరమాత్ముడే లేదా ప్రకృతే తన రూపంతో తయారు చేసి పెడుతుంది. అప్పుడు దానికి జీవుని పంపిస్తుంది. అంటే ఆత్మ యొక్క ప్రణాళిక నాశనం చేశాం కాబట్టి దాన్ని ఆత్మహత్య అంటారు.
అంతేగాని ఆత్మను చంపేయడం కాదు. మీరేం చేశారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ నచ్చక ఈ బాడీని తేక్కో ఊరేశారు, లేకపోతే రైలు కిందకు పడేశారు, మా ఇంటిన తాగారు, మీరు బయటకు వచ్చేసారు. అప్పుడు ఈ ఆత్మ నేను ఎన్ని ప్రణాళికలు వేసాను రా బాబు, ఎన్ని రుణాలు తీర్చాలరా బాబు, పలానా వాడి ఇంట్లో పుట్టాలని, పలానా రుణం తీర్చాలని ఎన్నో రోజులుగా 500 సంవత్సరాల నుంచి పోగొట్టుకున్న కర్మలని పోగొట్టుకోవడానికి నేను ఒక ప్రణాళిక వేస్తే నువ్వు భయపడి వచ్చేసావారా బాబు అని వీడిని తత్తర దంచుతుంది బాగా. మళ్ళీ వీడు వచ్చి ఇందులో చనిపోతాడు. వీడే కారణం. ఫైనల్గా ఆత్మ యొక్క ప్రణాళిక రద్దయిపోయింది. సరే, మళ్ళీ వెనక్కి వెళ్దాం మనం. కనుక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేహము నేను కాదు, ప్రకృతి నాకు ఒక బాడీని రెడీ చేసి ఇచ్చింది. ఇది ముఖ్యమైన విషయం. మరి దేహం మనం కానప్పుడు దాని మీద మనకు హక్కు లేదు. దానిని కాపాడవలసిన ధర్మం ఉన్నది. మీకు ఎవరన్నా వెహికల్ ఇచ్చారు, బాబు ఇదిగో బండి ఇచ్చారు, వెళ్ళిరాపో అని ఒక కారు ఇచ్చారు, కారులో ఊరిపోయి రాపో అని మీ ఫ్రెండ్ దగ్గర కారు తీసుకున్నారు. మళ్ళీ మీరు ఎలా తీసుకున్నారో అలా ఇవ్వాలి, అది మీ ధర్మం. అలా కాకుండా దాన్ని సొట్లు పెట్టి దానికి అన్ని పెయింట్ పోయేలా గీతలు పెట్టి యాక్సిడెంట్ చేసి ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు మిమ్మల్ని? అలాగా మన దేహము మనము తిరిగి ఇవ్వాలి భూమాతకి. ఎన్నాళ్ళు వాడుకుంటారు వాడుకోండి, ఎలా ఉంటారు వండుకోండి, మీ ఇష్టం. దేవుడే ఇచ్చాడు ఇల్లు ఒకటి అంటాడు కదా కవి, అలాగనమాట. కనుక ఈ దేహధర్మంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ దేహము విలువైనది, మనది కానిది. విద్యా ప్రకాశానంద గిరి గారు భలే చెప్తారు. మనిషికంట ఫస్ట్ అద్దం చూసుకుంటూ ఉంటాడు. అద్దం చూసుకుంటున్నప్పుడు 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి అద్దంలో తేడా కనపడుతుంది. మనం 20 ఏళ్ళప్పుడు యంగ్గా ఉంటాం, కలర్ఫుల్గా ఉంటాం. 35 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇలా చూస్తే ఏదో కనపడుతుందే అని చూస్తారు, తెల్ల ఇంటికి అనమాట. ఫస్ట్ నోటీస్ అనమాట అది. అంటే ఈ దేహం ఇచ్చిన తర్వాత మనం అందులోకి వచ్చిన తర్వాత ఇది నాది అంటాం. అంటే అద్దె ఇంట్లో దిగిన తర్వాత ఇంటి ఓనర్ అద్దెకి ఇచ్చాడు ఇల్లు, మనం అందులో దిగగానే ఇల్లు నాది అంటాం. నాది అనగానే ఇంటి ఓనర్ ఏం చేస్తాడు, నోటీస్ ఇస్తాడు కోర్టు నుంచి, బాబు ఆ ఇల్లు నాదిరా నాయన ఖాళీ చేయని. 1వ నోటీస్, 2వ నోటీస్, 3వ నోటీస్, 4వ నోటీస్. మీరు ఏమైనా పట్టించుకోలేదనుకోండి అరెస్ట్ వారెంట్ వస్తాయి. పోలీసులో చేంజ్ చేస్తారంటే కోర్టు నుంచి నిన్ను బయటపడేసి ఇంటికి సీజ్ చేసి తాళం వేసేస్తారు. నిన్నేం చేయరు, నిన్ను తరిమేస్తారు. దాని పేరు మృత్యు. మొదటి నోటీస్ ఏంటో తెలుసా, తెల్ల జుట్టు వస్తుంది. తెల్ల జుట్టు రాగానే మనం అద్దంలో చూసుకొని ఉరు మనకి తెల్ల జుట్టు వచ్చేసిందిరా అని వెంటనే మనం దానికి ఏదోటి రంగేసి మేకప్ చేస్తామే తప్ప ఈ దేహం నాది కాదు, దీని టైం అయిపోవచ్చిందన్న యోచన చెయ్యము. దేహధర్మం గురించి ఆలోచించము, పరమాత్ముడి గురించి ఆలోచించము, ఆధ్యాత్మిక గురించి ఆలోచించము. విద్యా ప్రకాశానంద గిరి గారు చెప్తారు ఇది, ఏర్పడే ఆశ్రమ వ్యవస్థాపకులు. చూసారా, వెంటనే టేక్ మన పీకి పారేస్తాం, దానికి నల్ల రంగు వేసి పారేస్తాం, అయిపోయింది. బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ భగవంతుడి నోటీస్ చెప్పి చెత్తపట్లు పడేసాం. ఇక 2వ నోటీస్ వస్తుంది, మసక, కనపడి చావదు. ఇలా చూస్తే ఈ మధ్య ఇలా చూస్తే కానీ కనపట్లా. ఏంటంటే 2వ నోటీస్ మసక, చత్వారం. ఇక చదవాలంటే ఇదిగో స్పెట్స్ పెట్టుకోవాలి. ఏదైనా చదవాలంటే ఇంతకుముందు నాకు చక్కగా కనపడేది, బ్రహ్మాండం కనపడేది, ఇక్కడ కనపడేది, అక్కడ కనపడేది, ఈ మధ్య కనపడి చావట్లా, బ్లర్ అవుతుంది అక్షరం, ఇలా చూడాల్సి వస్తుంది. మా ఆవిడ ఏం చేసిందంటే నా వైఫ్ కళ్ళజోడు తెచ్చి ఇచ్చింది, ఇది పెట్టుకొని అయినా బాగుంది రోయ్ భలే కనపడుతుంది అన్న. అంటే నీకు 2 నోటీసులు వచ్చినాయి అన్న మా ఆవిడ. సో ఫ్రెండ్స్, మీ అందరికి కూడా 2 నోటీసులు 3 నోటీసులు వచ్చి. 2వ నోటీస్ చత్వారం, 3వ నోటీస్ ఊగుతూ ఉంటాయి ఒక్కొక్కటే, రాళ్ళతో ఉంటాయి. ఏంటో ఈ మధ్య ఒక ఆమె, నేను ఒక క్లాస్కి వెళ్తే పెద్ద ఆమె ఉంది, పళ్ళు వరుస ఎంత బాగుందో నవ్వుతుంటే. పెద్ద ఆమె అంతా 65 ఏళ్ళు పైన ఉంటాయి, 65-70 ఏళ్ళు, సన్న పళ్ళు వరుస ముత్యాల్లో ఉంది. ఎంత బాగా నవ్వుతుంది ఈమె, అసలు ఆమె నవ్వు చూస్తే ఎంత బాగుందో. పెద్ద ఆమె ముత్యాల్లోనే, నాకన్నా పన్ను కాస్త ఇరిగిపోయింది ఇక్కడ, ఎంత బాగుంది ఏం పన్ను వాళ్ళు అనుకుంటుంటే, మా అమ్మగారు మీ పళ్ళు ఎంత బాగున్నాయండి అన్నాను. అనగానే ఉండునా ఆయన అని ఇలా పీకింది, ఇలా ఇచ్చింది కట్టుడు పళ్ళు అవన్నీ. అంటే పల్లుడిన యోచన చేయడంట, చత్వారం వచ్చినా యోచన చేయడంట. బాడీ ఒక్కొక్కటి డిజాల్వ్ చేస్తుంటుంది. ఇంతకుముందు చెంగు 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 అని పరిగెట్టేవాళ్ళం, ఇప్పుడు ఆయాసం వస్తుంది పరిగెడుతుంటే. ఎందుకు వస్తుంది అంటే నీ దేహము నీది కాదు అని నోటీస్ నెంబర్ 1, నోటీస్ నెంబర్ 2, నోటీస్ నెంబర్ 3 అలాగని చెప్పేసి దాని మీద వైరాగ్యం పెంచకూడదు. మళ్ళీ ఇదొక దరిద్రం, ఇది తోలు తిత్తిది తుస్సుమన్నట్టు ఖాయం అనే దాన్ని పక్కన పాడేయండి అంటుంటారు. అది రాంగు, అతుక్కుపోతారు, ఇది రాంగు.
దేహ ధర్మమే రైటు. అందుకే త్రయీ ధర్మాల్లో దేహ ధర్మాన్ని చెప్తారు. ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేహం మంద కాదు. ఇది ఫస్ట్ నేను గుర్తుంచుకోవాల్సింది. ఈ దేహమే కాదు, నీతో ఉన్న మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ బంధువులు ఎవరి దేహాలు వాళ్ళే కాదు. అందరూ రెంట్కి తెచ్చుకున్నారు, కొన్నాళ్ళు ఉంటారు. వన్ ఫైన్ మార్నింగ్ దీనికి దానికి బ్యాలెన్స్ అవ్వదు. ఎందుకంటే బతికున్నన్నాళ్ళు దాన్ని పట్టించుకోరు, తినరు, టైంలీ మెయింటైన్ చేయరు, దానికి పోషణ ఉండదు, దాని ధర్మాలన్నీ నాశనం చేసి పారేశారు. మాంసాహారం తింటారు, దాంతో నాశనం అయిపోతుంది. దేహధర్మాన్ని ఫెయిల్ అయిపోయారు. దేహధర్మం ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తుంది? దేహము లాగేసుకుంటుంది ప్రకృతి. ఇచ్చే నా దేహం నాకు ఇచ్చే అంటది. మీరు అద్దెంట్లో ఉండి ఇంటిని పాడు చేశారనుకోండి, ఇంతలో మేకులు కొట్టారు, గచ్చు అంతా పాడు చేస్తున్నారు, ఇంటి వాళ్ళు ఏం చేస్తాడు? బయలుదేరని అంటాడు లేదా? సేమ్ అంతే ఇది కూడా. కనుక మృత్యువులో రెండు ఉంటాయి. ఒకటి కాల మృత్యు, రెండు అకాల మృత్యు. అకాల మృత్యుహరణం అని మనల్ని ఆశీర్దిస్తుంటారు పెద్దవాళ్ళు. అకాల మృత్యు అంటే ఏమిటంటే, మన కాలమృత్యు అంటే ఇదిగో ఇంతకాలం జీవించాలి, నువ్వు ఒక 90 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు జీవించాలి, నువ్వు లెక్క కట్టించింది కాలమృత్యు. అకాల మృత్యు అంటే దేహధర్మాన్ని విస్మరించిన వాడికి వచ్చేది. మీరు చూడండి, చాలామంది చనిపోయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో కానీ జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దేహాన్ని పట్టించుకుని వాళ్ళే. యాదవ జీవితం చస్తే బాగుండు అనుకున్న వాళ్ళే. దేహం పట్ల రెస్పెక్ట్ లేని వాళ్ళే, దేహం పట్ల కృతజ్ఞత లేని వాళ్ళే, ఆరోగ్యం పట్ల ఆలోచన లేని వాళ్ళే. ఏం చేస్తుంది ప్రకృతి? ఏదో జబ్బు పడేసి లేపేస్తుంది, ఖాళీ చేయించేస్తుంది, అంతే, సందేహం లేదు. సింపుల్ ఫ్రెండ్స్, మన ఇల్లు ఖాళీ ఎలా చేస్తామో దేహం ఖాళీ అలా చేసింది ప్రకృతి. ఇక్కడ ప్రకృతి ఓనరు, పరమాత్ముడు ఓనరు, ఆ ఇంటికి మనం ఓనర్ అయినట్టు. కనుక దేహధర్మాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. దానికి ఏం కావాలో అవి ఇవ్వాలి. సోనా పీనా కానా ఏమిస్తారో ఇవ్వండి. మీ దేహానికి ఎంత ధర్మాలు అవసరమో ఎదుటి వాళ్ళ దేహానికి కూడా అవే ధర్మాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చాలామంది ఇళ్లలో కుక్కలు పెంచుతుంటారు. అవి కై మనం అరుస్తుంటాయి, చూసారా? ఇళ్లలో కుక్కలు కసితో అరుస్తుంటాయి. ఎవడు దొరుకుతాడో కరిసేద్దామని చూస్తుంటాయి. ఓనర్ను గారిస్తే తరిమేస్తారు కాబట్టి వాళ్ళని గరవు. రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు అరుస్తుంటాయి. అవి ఎందుకు అరుస్తుంది తెలుసా? వాటి దేహధర్మం లేదు, వాటికి పాపం, వాటికి స్వేచ్ఛ అన్న దేహధర్మం లేదు, సంతోషం అన్న. వీళ్ళు తిండి పెడతారు, మంచి ప్రోటీన్ ఫుడ్ పెడతారు, మంచి బిస్కెట్లు పెడతారు, ఒళ్ళో పెట్టుకొని నిమురుతుంటారు, కుక్క సబ్బులతో స్నానం చేస్తుంటారు, జుట్టు అంతా డ్రై చేస్తుంటారు, రకరకాల వేషాలు చేస్తారు, దానికి లాగులు వేస్తారు, టిక్ టాకులు చేస్తారు. కానీ దానికి కావాల్సింది ఎవరు? దానికి మరి ఒక ఆడతోడు కావాలి, లేదా మగతోడు కావాలి. ఎవడెవడో ఎప్పుడో నెలకో సంవత్సరానికో ఒకసారి క్రాసింగ్ తీసుకెళ్ళి వస్తారు, ఏదో మూకుబడిగా. దాని దేహధర్మాన్ని అది నాశనం చేసి మనం నాశనం చేస్తాం కాబట్టి ఆ నాశనం చేసిన మళ్ళీ మీ దేహధర్మంలోకి వచ్చేస్తాయి. ఇది లాజిక్. అందుకే ఇలా కుక్కల్ని బంధించి, వాటిని స్వేచ్ఛకు వదిలిన వాళ్ళకి కాదు, కుక్కల్ని బంధించి చైనేసి కట్టేసి దాన్ని ఉసురు పోసుకునే వాళ్ళు ఎవరికి కూడా అది ఏదైతే మీరు చేశారో అది మీ దేహధర్మానికి వచ్చేస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. అక్కడ మీరు దేహధర్మాన్ని చేయలేదు కాబట్టి అదే మీ దేహధర్మంలో తిరిగి వస్తుంది. మీకు స్వేచ్ఛ ఉండదు. అదేమో చైన్తో కట్టబయబడింది, మీరేమో రూల్తో కట్టబయబడతారు. నువ్వు బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు అంటాడు నీ భర్త. ఇలాగ రకరకాలు. కనుక ఫ్రెండ్స్, దేహధర్మాన్ని గౌరవించండి. చాలా విలువైంది అది. దానికి ఏం కావాలో అది ఇవ్వండి, అది ఏం తింటుందో అది పెట్టండి. కొంతమంది పొట్టొచ్చేస్తుందని అది తినరు, ఇది తినరు, ఏవో ఏవో చేస్తుంటారు. మీ దేహధర్మాన్ని కాపాడుకోవడానికి చేస్తే అది ఓకే, కష్టంతో చేయకండి, ఇష్టంతో చేయాలి. అందుకని మీకేం కావాలి? కొంతమంది నీళ్ళు తాగుతుంటారు, విపరీతంగా నీళ్ళు తాగుతారు. అది రాంగ్ కాన్సెప్ట్. మొత్తం మీకు మీ దేహం చెప్పేస్తుంది ఏం కావాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లెగవాలి, ఎప్పుడు ఆకలేస్తుంది, ఎప్పుడు తాగాలి, మొత్తం చెప్పేస్తుంది. మీరు ఏమి కంగారు పడక్కర్లేదు మనం. ఎందుకంటే దేహానికి ఆ సిస్టమ్ ఇవ్వబడింది. అందుకని ఆకలి వేసినప్పుడు అన్నం తినండి, దాహం వేసినప్పుడు నీళ్ళు తాగండి. అయితే మనం కమ్యూన్లో ఉంటాం కాబట్టి సిస్టమ్ టైం పెట్టుకుంటాం, అది వేరే విషయం. సో ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. దేహధర్మాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకొక విషయం చెప్తాను ఈ సందర్భంగా. చాలామంది ధ్యానం చేసేవాళ్ళు నో మెడిసిన్ నో డాక్టర్ అన్న సూత్రమే ధ్యానం చేస్తారు. గుడ్, డాక్టర్తో పని లేదు. నిజంగా బాగా ధ్యానం చేస్తే డాక్టర్తో పని లేదు. ఎంతోమంది ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి నిన్నే నాకు ఫోన్ చేసి చెప్పింది గొంతులో ప్రాబ్లం ఉంది, థైరాయిడ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, 4 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతుంది. తర్వాత నా క్లాస్ విన్నది,
ఎట్లాంటి దేహంలో ప్రాబ్లం ఉన్నా సరే దానికి కారణం మీ ధర్మం ఎక్కడ ఫెయిల్ అయింది అది చూసుకోండి. అదే కర్మ ఉంటుందని చెప్పిన క్లాస్ విన్నది. వెంటనే కర్మధ్యానం చేసింది. తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని నేను ఈ దేహంతో ఈ బాధపడుతున్నానంటే ఎవరి దేహానికి ఏదో చేశాను, షో మీ దట్ అని అడిగింది. నాకు చూపించండి అని అడిగింది. మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోని చెప్పి నిద్రపోయింది. కళ వచ్చింది. ఎవరికైనా వస్తుంది ఇది. ఆ కళ్ళలో అమ్మాయికి ఏం కనపడిందంటే ఒక అమ్మాయి గొంతులో సువ్వేసి పొడిచి తిప్పుతుంది. ఆ పిల్ల భయంకరంగా ఏడుస్తుంది. మెలకు వచ్చింది. అప్పుడు అర్థమైంది, నేను ఈ మరొకళ్ళ దేహ ధర్మాన్ని నాశనం చేశాను కాబట్టి ఈరోజు అదే నేను తెచ్చుకున్నాను. థైరాయిడ్ ప్రాబ్లం. రోజు క్షమాపణ చెప్పుకుంటూ ఉంది. మళ్ళీ రొటీన్ టెస్ట్గా వెళ్ళినప్పుడు ఆమెకి అది నార్మల్ అయిపోయింది. టెస్ట్లో లేదు. అప్పుడు తనకి ఏమర్థమైందంటే ఆ డాక్టర్ అన్నారంట, ఏమైందమ్మా నువ్వేమైనా కొత్తగా ఏమైనా మెడిసిన్ వాడుతున్నావా లేకపోతే ఇంకో డాక్టర్ ఎవరి దగ్గర మెడిసిన్ వాడావా అన్నారంట. అబ్బాయి లేదండి, నేను కర్మధ్యానం చేశానండి, ఇలా కళ్ళలో చూసుకున్నానండి, పూర్వజన్మ కర్మను నాశనం చేసుకున్నానంటే డాక్టర్ వండర్ అయిపోయారంట. తను ఫోన్ చేసి చెప్పింది నాకు. చూసారా ఫ్రెండ్స్, ఇతరుల దేహధర్మాన్ని నాశనం చేసినప్పుడు మన దేహధర్మం నాశనం అవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన పాయింట్. కనుక మన దేహధర్మం నాశనం అయ్యిందంటే ఇతరులు ఏదో నాశనం చేశాము. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటుంది, నేనేం చేయలేదు అని బిల్డప్లు ఇవ్వకండి. మళ్ళీ ఇదొక చేదస్తాం. ఐ ఎంజాయ్ దిస్, మై ఎక్స్పీరియన్స్ దిస్, ఇవన్నీ మేకప్ మాటలు. దేహధర్మాన్ని నాశనం చేశారు మీరు, సందేహం లేదు, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? గతాన్ని మార్చలేం కదా. ఇప్పుడు దాని పట్ల రియలైజ్ అవ్వాలి, పశ్చాత్తాపం చెందాలి. నేను చేశాను. మనస వాచ కర్మణ. మనసులో నీ శరీరానికి అయిన బాధ అది నేను చేశాను కాబట్టి వచ్చింది. వాళ్ళు ఎంత బాధపడ్డారో కదా, ఆ అమ్మాయి గొంతులో పొడిచినప్పుడు ఎంత బాధపడిందో కదా. అమ్మాయి ఫీల్ అయింది అలాగా. మనసులో ఫీల్ అయింది. రోజు థైరాయిడ్ ప్రాబ్లం నొప్పి వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయి ఎంత బాధపడిందో, కొంచెం నొప్పికి అల్లాడిపోతున్నాను, తను ఎంత బాధపడిందో ఫీల్. వాచ, దేహధర్మంలో 3 ఉండాలి. మనస వాచ కర్మణ. ఈ 3 ధర్మాల్లో 3 ఉండాలి. మనస ఫీల్ అయింది. 2 వాచ, ఎవరు అడిగారు నీకు థైరాయిడ్ ఎందుకు వచ్చింది అడుగుతారు ఎవరో ఒకరు మిమ్మల్ని. అప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను గత జన్మలో ఒక అమ్మాయికి గొంతులో పొడిచాను అని చెప్పేసింది. వాచ చూసారా, మనస క్లియర్ టిక్ పడిపోయింది. వాచ టిక్ పడిపోయింది. కర్మణ, ఇంకెవరి గొంతులు నొక్కనో, ఏ జీవిని చంపనో, ఏ మేకకి పేక కోయనో. చూసారా ఫ్రెండ్స్, 3 గతకాలపు దేహధర్మం సరిగా లేదు కాబట్టి మన దేహధర్మం నాశనం అయ్యింది, మన దేహంకు జబ్బు వచ్చింది. ఇది ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా పక్కా సిద్ధాంతం, లా ఆఫ్ కర్మ. ఒప్పుకోకపోని మేకప్ వేసుకొని ఇంకో మాటలు చెప్పని, ఇంకోటి ఏదో కథలు చెప్పుకొని ఏదో చెప్తుంటారు. మై ఎక్స్పీరియన్స్ సార్ అంటుంటారు. నేను అనుభవం కోసం తెచ్చుకున్నానండి, కర్మ కాదండి అంటారు. మీరు ఏమైనా చెప్పుకోండి, అది మీ ఇష్టం. పొడవడం అన్నది అంతే రూల్. నీకు ఇవ్వబడ్డ దేహంలో నువ్వు మరొక దేహ ధర్మాన్ని నాశనం చేసావు కాబట్టి నీకు ఇవ్వబడ్డ దేహంలో ఈ ప్రాబ్లం వస్తుంది. అది దేహం డిజైన్ చేసినప్పుడే ఉంటుంది. అది దేహధర్మం. ఇప్పుడు అమ్మాయికి వచ్చింది కదా, మనసా ఫీల్ అయింది, వాచ ఫీల్ అయింది, చెప్పింది, కర్మణ పర్ఫెక్ట్గా ఉంది. ఈ 3 ఒకే ట్రాక్ మీదకి రావాలి. గుర్తుపెట్టుకోండి, దేహధర్మంలో 3 ఒకే ట్రాక్లో ఉండాలి. 3 లైట్లు ఎలగాలి. మనస వాచ కర్మణ. రెడ్, గ్రీన్, బ్లూ 3 కలిస్తే వైట్ లైట్ తయారైపోతుంది. బ్లాస్ట్ అయిపోయింది అమ్మాయి కర్మ. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, నువ్వు ఏ మందు వాడుతున్నావు చెప్పు నాకు అన్నాడు. నాకెంత ఆశ్చర్యం వేసిందో. ఆయన చాలా హ్యాపీ అయిపోయాడంట. అబ్బా గ్రేట్ అమ్మ, నువ్వు అలాగే చేసుకో అని చెప్పాడంట. మరి చాలామందికి ఎందుకు తగ్గట్లేదు అంటే దేహధర్మంలో వాళ్ళు ఈ మనసాలో ఫీల్ అవట్లా. ఎవరికి చాలామంది, నేను ధ్యానులు కావచ్చు, లేకపోతే భక్తి యోగం అవ్వచ్చు, ఏదో ఆధ్యాత్మికతులు, వాళ్ళందరికీ కర్మలు ఎందుకు ఉన్నాయి? వాళ్ళు ఎవడు ఫీల్ అవ్వట్లా, మనసులో ఫీల్ అవ్వరు. వాచకంలో అసలు మాట్లాడరు. ఈగో ప్రాబ్లం. కర్మనాలో బాగున్నారు, ఇతరులను హింస పెట్టట్లేదు, జంతువులను చంపట్లేదు, వెరీ గుడ్. మరి మనసా ఎవరికి ఇస్తారు, వాచ ఎవరికి ఇస్తారు? ఈ 3 చెక్ చేస్తుంది యూనివర్సు. 3 లైట్లు ఎలగాలి, ఒక లైట్తో పని అవ్వదు. రెడ్, గ్రీన్, బ్లూ 3 లైట్లు కలిస్తేనే 30, 59, 11%. గుర్తుపెట్టుకోండి. ఈ 3% కలిస్తేనే చిక్మని వైట్ లైట్ వస్తాయి. 3 కలర్స్ 3 ఈ పర్సంటేజ్లో మిక్స్ చేస్తేనే వైట్ తయారవుతుంది. మనసులో
జబ్బు వస్తే ఏమనుకుంటున్నారు? నీ వల్లే నాకు వచ్చిందంటే అంటున్నారు. చూసారా, మనసాలో ఫెయిల్. వాచ, ఎవరు అడుగుతారు నీకేంటి ప్రాబ్లం వచ్చింది అని అడిగితే నేను ఇది పైనుంచి తెచ్చుకున్నాను అని బిల్డప్ ఇస్తారు. నేను చెప్పడానికి సిగ్గేంటి? చెప్పండి, మర్డర్ చేశాను నేను, గత జన్మల్లో తెలియ చేశాను, ఈ జన్మలో నేను రియలైజ్ అయ్యాను, ధైర్యంగా చెప్పాలి. వాచ, చూసారా, టిక్ లైట్ వెలిగేస్తుంది. మేకప్ వేశారనుకోండి, టిక్ లైట్ వెలగడం, అంతే. కర్మణ పర్ఫెక్ట్. ధ్యానం చేసేవాళ్ళు కర్మణలో పర్ఫెక్ట్గా ఉంటారు. వాచ మనసాలో, అంటే ధ్యానం చేసేవాళ్ళు అంటే ఆధ్యాత్మిక వ్యక్తులు. భక్తి యోగంలో ఉన్న వాళ్ళేమో మనసాలో పర్ఫెక్ట్గా ఉంటారు. దేవుడా దేవుడా ఏదో చేశాను, దేవుడా అనిపిస్తున్నాను, దేవుడా నన్ను క్షమించి దేవుడా అంటుంటారు. కర్మణలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటారు. చికెన్లో మాటలు తింటుంటారు. కొంతమంది వరకు, అంటే నేను అల్లీలు అని చెప్పట్లేదు. కొంతమంది మనసాలో పర్ఫెక్ట్గా ఉంటారు, కొంతమంది కర్మణలో పర్ఫెక్ట్గా ఉంటారు. మీరు మనస వాచ కర్మ మూడిట్లో పర్ఫెక్ట్గా ఉండండి. మనసులో ఒకటే ఫీల్, నేను అనిపిస్తున్నానంటే ఎవడి దేహధర్మాన్ని నాశనం చేశాను, అంతే. ద ట్రూత్, అది సత్యం తెలుసుకునేది, ధర్మం ఆచరించేది. సత్యం ధర్మం రెండు. సత్యం అంటే తెలుసుకునేది, ధర్మం అంటే ఆచరించేది. మీరు తెలుసుకోండి, సత్యం తెలీదా మీకు? ఇగో పక్కన పెట్టేయండి, అర్థమవుద్ది. సో మనసా వాచ కర్మణ ఒకే ట్రాక్ మీదకి వచ్చినప్పుడు ఆ దేహధర్మానికి అనుసరించి వచ్చిన అది డిజాల్వ్ అయిపోతుంది. ఇలా ఎన్ని కేసులు మాయమైనాయో నా దగ్గర. ఓకే, కనుక దేహధర్మం చాలా విలువైంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను దేహధర్మంలో. ఇప్పుడు నో డాక్టర్, మెడిసిన్ వాడకూడదు అని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నాను అని మొండి పట్టుకొని మెడిసిన్ వాడకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకి నేను అందరికీ చెప్పేది ఈ విషయంలో ఒకటే, దేహధర్మానికి ఏది అవసరం అది మీరు ఇవ్వాలి. మీకు జబ్బు వచ్చిందంటే మీరు ధ్యానంలో ఫెయిల్ అయిపోయారు, అంతే. ఇంక దానిలో నో డౌట్. పడిపోయింది మీకు, మీ దేహధర్మంలో ఇంటూ పడిపోయింది. ఎక్కడో మరి మీ లోపమే చూసుకోవాలి. అది ధ్యానం లోపం అయితే లేదు, యూనివర్స్ లోపం లేదు, నియమ లోపం లేదు, ధర్మ లోపం లేదు, సత్య లోపం లేదు, మన లోపమే ఉంటుంది. అంటే మనకు ఒక జబ్బు వచ్చిందంటే మెడిసిన్ వాడకూడదు అంటే అర్థం ఏంటంటే అసలు జబ్బే రాకుండా చూసుకోవాలి. జబ్బు వచ్చాక మెడిసిన్ వాడాల్సిందే, ఇంకా సరెండర్ అయిపోవాల్సింది తప్పదు. ఎందుకంటే అది దేహధర్మం. కోవిడ్ వచ్చింది, నేను మెడిసిన్ వాడినాను, ఒకడు కూర్చున్నాడు చనిపోయాడు. ఇంకొకడు మెడిసిన్ వాడాడు బతికాడు. వాడు దేహధర్మాన్ని పాటించాడు, మొదటోడు పాటించలా. పాటిస్తే జబ్బు ఎందుకు వస్తుంది? పాటించలేదు. అది గతం అవచ్చు, గత జన్మలో అవచ్చు, వచ్చింది అంటే ఫెయిల్, అంతే. ఇంక దానిలో మాట్లాడుకోవడానికి ఏం లేదు. అది నాకైనా మీకైనా అందరికీ ఇదే సూత్రం మై ఫ్రెండ్స్, యూనివర్సల్ నియమం ఇది. వచ్చింది అంటే వారు ఫెయిల్, అంతే. ఇంకా అప్పుడు మీరు దాన్ని సాధనతో తగ్గించుకుంటారో మందులతో తగ్గించుకుంటారో. సాధన దాదాపు 6 గంటలు చేయాలి, రోజు 6-7 గంటలు చేయాలి. అంత చేస్తున్నారా? నో మెడిసిన్, నో డాక్టర్, డూ మెడిటేషన్ ఉంది కిందన. మెడిసిన్ వాడరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మరి ధ్యానం బాగా చేస్తున్నారు లేదా? రోజు 1 గంట చేస్తారు, తర్వాత ఇంకోటి మీద వెళ్ళి తిట్టుకుంటా పీక్కుంటా లాక్కుంటా కూర్చుంటారు, ఎనర్జీ అంతా పోతుంది. ఏం ప్రయోజనం? దాంతో చాలామంది పిట్టల్లా రాలిపోయారు. ఇది విమర్శించట్లేదు, నేను ఎరుకుపరుస్తున్నా మిత్రులారా. నాకు ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, అది నాకైనా ఈ రూలే వర్తిస్తుంది. కనుక ఈరోజు ఏం చెప్పుకుందాం అంటే దేహధర్మానికి మీరు ఇవ్వాల్సిందే. ఆ దేహాన్ని మీరు ఏం చేయాలి? మీకు ఇవ్వబడ్డ బండి అది, జాగ్రత్తగా తోలాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మీ మూర్ఖత్వం పనికిరాదు ఇక్కడ, మీ తెలివితేటలు పనికిరావు ఇక్కడ. ఎందుకంటే అది నీది కాదు కాబట్టి. నీకు ఇవ్వబడ్డ వెహికల్ని నువ్వు ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి. కనుక దేహధర్మంలో అవసరమైనవి మనం చేసి తీరాలి. కొంతమంది శుభ్రంగా స్నానమే చేయరు, జుట్టు అట్ల కట్టుకుపోయి ఉంటుంది. అదేమంటే దేహంలో ఏముంది సార్, ఆత్మను చూడండి సార్ అంటారు. మళ్ళీ ఇంత తింటారు, భోజనం టైం అవగానే ఇంత పడిపోవాలా. నాకు ఆశ్చర్యం వస్తుంది ఇలా చూసి. మోసకారి జీవితాలు ఇవన్నీ. శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి,
దేహాన్ని అణువణువు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, బాధ్యత అది. నీకు ఇవ్వబడ్డ బండి తిరిగి జాగ్రత్తగా ఇవ్వాలి. ఎంత కష్టమో తెలుసా మిత్రులారా దేహం దొరకటం. 30 కోట్ల శుక్రకణాలు ఒక బాడీ, ఊహించుకోండి ఎంత కాంపిటీషనో. ఆశ్లోకంలో ఇంకెంత కాంపిటీషన్ అనుకున్నారు దేహం దొరకాలంటే. ఈ బాడీ దొరకాలి, ఈ ఇంట్లో దొరకాలి, ఇటువంటి బాడీ, ఇటువంటి హైట్, ఇటువంటి అది మళ్ళీ ఇంకా ఎంత డిమాండ్. 5 లక్షల ఆత్మల లైన్లో నుంచి ఉంటే కానీ బాడీ దొరకదు, అంత కష్టం. మీరు ఇంకా ఆలోచించండి ఎంత కష్టమో లైఫ్. కనుక ఈ దేహ ధర్మంలో మీరు చాలా ఎరుకుతూ ఉండాలి. ఇతరుల కోసం కడుపు మార్చుకోకండి. మీ ఆయన తిట్టాడని నిన్ను తిండి తిండం మానేస్తారా? ఏ మురుగులైన సతీమణులారా, గట్టిగా తినండి, పోట్లాడాలి కదా. గుర్తుపెట్టుకోండి, మీరు చస్తే ఒక్కరోజు కూడా ఆగదు ఈ లోకం, ఒక్కరోజు కూడా. ఇది బాగా ఎక్కించుకోండి మైండ్కి. మీ దేహ ధర్మాన్ని పాటించండి. నువ్వు నీ బిడ్డకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నీ దేహాన్ని కూడా అంత జాగ్రత్తగా చూడాలి. ఎవడో తింటే మీరెందుకు తిండి మానేస్తారు? తినబుద్ధి కాలేదు నాకు అనకండి, హాయిగా తినండి. దేహాన్ని నేది కాదు బాబు, ఆడిది, నా ప్రకృతి మాస్టర్ది, ఇచ్చేయాలి మళ్ళా అని దానికి తిండి పెట్టాలి. మళ్ళీ పోటాడుకోండి, అది మీ ఇష్టం, అది మీ వ్యక్తిగతం. ఉపవాసాలు లేకపోతే ఏవో చేస్తూ ఉంటారు, అర్థం పర్థం లేని. మీది కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీది కాని దాని పట్ల మీకు హక్కు లేదు. దీన్ని కోసే హక్కు కానీ, తిట్టే హక్కు కానీ, చంపే హక్కు కానీ, నరికే హక్కు కానీ లేదు. ప్రకృతి ఇచ్చిన కానుక, కొంతకాలం వాడుకు అందులో ఉంటాము, కొంతకాలం తర్వాత ఇచ్చేయాలి. దాని పేరు మరణం. కనుక దేహధర్మంలో చక్కగా మనం దీన్ని తీసుకుందాం. మన దేహాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. దానికి ఏ రక్షణ కవచాలు ధరించాలి అవన్నీ ఉండాలి, ఏవేవో అవసరం అవన్నీ ఉండాలి. మొన్న కరోనా టైంలో చాలామంది వచ్చారు, మాస్క్ పెట్టుకోండి రా అన్నాను. నేను ఆత్మనే, నన్నేం చేస్తుంది అన్నాడు. సరే చావండి అన్న. టొప్పుకు వెళ్ళిపోయింది బళ్ళు. ఎందుకు వచ్చింది మాస్క్? ఎందుకు పెట్టుకోలే? నేను ఆత్మనే, నాకేం చేయదు, నేను ఆత్మస్థితిలో ఉన్నాను అంటాడు. నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు, నీ దేహం ఆత్మస్థితిలో ఉంటుందా? కార్ డ్రైవింగ్ చేసేవాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, కార్ చక్రాలు ఉండాలి కదా, దానికి ముళ్ళు గుచ్చుకోవా, మేకులు గుచ్చుకోవా? నువ్వు కరెక్ట్ ప్లేస్లో తోలాలి. మాస్క్ పెట్టాలి, దానికి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేయాలి, దాని సెక్యూరిటీ నువ్వు చూడాలి. ఎంతమంది ఇలా మూర్ఖత్వంతో తమ దేహాన్ని నాశనం చేసుకున్నారు, లెక్కే లేదు. ఇంకేదో డివైన్ పవర్ కాపాడుతుంది కాబట్టి ఆ మాత్రం నెట్టుకొస్తున్నారు. నాకు తెలిసి ఈ స్టోరీలన్నీ. అందుకే ఫ్రెండ్స్, దేహధర్మం యూనివర్సల్ నియమం, అది దాన్ని కాపాడండి, మీ బాధ్యత, అది మీకు ఇవ్వబడ్డది. అది ఎంత కష్టపడితే మీకు అది ఇవ్వబడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. కుటుంబ ధర్మం. దేహధర్మం తర్వాత కుటుంబ ధర్మం, రెండో ధర్మం. కుటుంబ ధర్మం అర్థం కావాలంటే, దేహధర్మాన్ని కుటుంబ ధర్మాన్ని పక్కన పెట్టినప్పుడు మీరు కుటుంబ ధర్మాన్ని ఎంపిక చేసుకోవాలి, మీ దేహధర్మాన్ని వెనక్కి పెట్టాలి. భారతదేశంలో ఉన్న 80% మంది స్త్రీలు ఇదే చేస్తారబ్బా, మాతృమూర్తులు వాళ్ళందరూ. 80% మంది స్త్రీలు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ దేహం ఏమో ఒక వ్యక్తిని కోరుకుంటుంది, కానీ కుటుంబం ఏమో ఈయనే చేసుకోవాల్సిందే, ట్యాట్ వీల్లేదు, లేకపోతే మేము అందరం ఏలాడతామని బెదిరిస్తారు. పాపం ఆ తల్లులు తమ గుండెని చంపేసుకొని చేసేసుకుంటారు. లేదా ట్యాట్ వీల్లేదు, నువ్వు అది చదవడానికి వీల్లేదు, పెళ్లి చేసుకోవాల్సిందే అంటారు. ఎంతో చదువుకోవాలన్న తపన, కోరిక ఉంటుంది వాళ్ళ దేహధర్మంలో, కానీ ఈ కుటుంబ ధర్మం నాశనం చేసేస్తారు, లొంగిపోతారు. చాలామంది స్త్రీలు, ముఖ్యంగా భారతదేశంలో జరుగుతుంది. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, కుటుంబ ధర్మం కోసం తల ఉంచుతారు. ఆ కుటుంబం మొదలొస్తుంది, నేనేం చేయలేను దానికి. కుటుంబ ధర్మం కోసం తగ్గాలి తప్పదు, అందుకే వాళ్ళు మహనీయులు అయ్యారు. మీకు ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాంధారి స్టోరీ తీసుకోవచ్చు మనం. గాంధారి, భీష్ముడు గాంధార్ రాజ్యం మీద దాడి చేసి మొత్తం సైన్యంతో వెళ్ళిపోతాడు పెళ్లి చూపులకి. సైన్యంతో పెళ్లి చూపులకి వెళ్తాడు, కత్తి తీస్తాడు, మొత్తం రాజ్యం అంతా యుద్ధానికి దింపుతాడు.
వచ్చి గాంధార్ రాజుతో మాట్లాడతాడు. నీకు రెండే ఆప్షన్లో, ఒకటి యుద్ధం చేసి మీ అందరు చస్తారా, లేదా మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా, రెండు ఆప్షన్లు అంటాడు. వీళ్ళ అబ్బాయి అంటే ఎవరు? ధృతరాష్ట్రుడు, గుడ్డివాడు. గుడ్డివాడికి ఎవరినన్నా కూతురుని ఇస్తారా? అందున గాంధారి చాలా అందగత్తె, ఆమెకి రంగులంటే చాలా ఇష్టం. ఆమెకి ఇష్టం అని చెప్పేసి శకుని ఎంతో కొండల్లోకి వెళ్ళేసి తన సిస్టర్ కోసం మినుగురు పురుగులు తీసుకొస్తాడు, అవి మెరుస్తుంటాయని వాటిని అలంకరించడానికి ఎంతో చేస్తాడు. ఆమె కోసం ఎన్నెన్నో రంగులు తెస్తాడు, ఎన్నెన్నో రంగులు. ఆమెకి అంత ఇష్టం అన్నమాట ప్రకృతి దృశ్యాలంటే. అలాంటి గాంధారికి ఇప్పుడు ఒక టెస్ట్ వచ్చింది. దేహధర్మమా? ఆమెకి ఒక కళలు ఉంటాయి, తనకి కూడా ఎన్నో కళలు ఉంటాయి. నా భర్త ఎలా ఉండాలి, ఎలా చూడాలి, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, నా కళ్ళతో తన శరీరాన్ని అంతా చూడాలి, ఎన్నో ఉంటాయి. ఆడవాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి కదా ఎలా ఉండాలని. వెంటనే ఇప్పుడు ఆమె ముందు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు తన వ్యక్తిగత ధర్మమా అంటే దేహధర్మమా, కుటుంబ ధర్మమా? గాంధారి ఏం చేసిందో తెలుసా? కుటుంబ ధర్మం, నేను ఆ గుడ్డివాడిని చేసుకుంటాను అంది. తండ్రి ఏడ్చాడు, ఎంత పని చేస్తున్నావు అమ్మా అని. ఇప్పుడు నేను ఆయన చేసుకోలేదు అనుకో, ఆ భీష్ముడు రాజ్యం అంతా నాశనం చేస్తాడు. ఇంతమంది భర్తలు చనిపోతారు, ఎంతోమంది పురుషులు చనిపోతారు. ఆ తల్లులందరూ విధవలవడం కన్నా నేను నా దేహధర్మాన్ని త్యజించేస్తాను డాడీ అంటది. బా, ఎంత గ్రేట్ క్యారెక్టర్ చూడండి గాంధారి మాత. అప్పుడు భీష్ముడితో పాటు వెళ్ళిపోయి కళ్ళకు గంతలు కట్టేసుకొని వెళ్ళిపోతుంది. కళ్ళకు గంతలు ఎందుకు కట్టుకుందంటే, ఇప్పుడు నా కళ్ళు ఉన్నాయి అనుకో, నా భర్తకి ఇగో ప్రాబ్లం వస్తుంది, కనుక నేను అలా ఉన్నాను, ఇంక అతను ఎలా ఉంటే నేను అలా ఉంటానని చెప్పేసి చెప్తుంది అనమాట. అది వేరే టాపిక్. అంటే ఇక్కడ గాంధారి అలాగే వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి, దానికి కారణమైన వాడు భీష్ముడు కాబట్టి, భీష్ముడు వంశాన్ని నాశనం చేయాలని శకుని పగబడతాడు. అది అసలు కారణం. సో ఏదేమైనా గాంధారి ఎందుకు దాని దేహధర్మాన్ని పాటించలేదు ఇక్కడ అంటే, దేహధర్మం కన్నా కుటుంబ ధర్మం గొప్పది కాబట్టి. అందుకే భారతదేశంలో చాలామంది స్త్రీలు తమ చదువుని, తమ కళలని, తమ ఆశల్ని, తమ ఇష్టాలని, తమ ప్రేమల్ని తుంచిపారేసి కుటుంబం కోసం తలంచేస్తారు. కుటుంబంలో వాళ్ళకి ఎన్ని అనవసరం, వాళ్ళ పని పేరు, కుటుంబానికి పేరు, మన పేరు బయటికి పోకూడదు, ఏముంటాయి బా, ఇంకేమీ చెప్పలేం, దేవుడు గోలాడిది. చూసారా? అలా ఎంతమంది స్త్రీలో కుటుంబ ధర్మం కోసం దేహధర్మాన్ని త్యజించేస్తారు. తాము తినకుండా తమ బిడ్డలకు పెట్టిన తల్లులు ఎంతమంది ఉన్నారో. కుటుంబ ధర్మం అది. అంటే దేహధర్మం, కుటుంబ ధర్మం, విశ్వధర్మం మూడు ఉంటాయి. ఇక్కడ అసలైన అలా ఉంది పాయింట్. మరి ఇంత గొప్ప కుటుంబ ధర్మంలో ఉన్న స్త్రీలు విశ్వధర్మం దగ్గర ఫెయిల్ అయిపోతుంటారు. చాలామంది 80% ఫెయిల్ అయిపోతారు. కుటుంబ ధర్మం, ముందు కుటుంబ ధర్మం చూద్దాం. కుటుంబ ధర్మానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఊర్మిళ. లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు అన్నకు తోడుగా. అతను నిద్రపోకూడదు అక్కడ. నిద్రపోకపోతే బాడీ వీక్ అయిపోతుంది. అందుకు లక్ష్మణుడు ఏం చేశాడంటే, నిద్రాదేవిని ప్రార్థించి ఊర్మిళతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. అంటే చూడండి, ఊర్మిళ ఏం చేస్తుందంటే తన భర్త నిద్ర కూడా తనే పోతుంది. వీళ్ళిద్దరూ ఆఫ్ పార్ట్స్ అనమాట. అందరూ లక్ష్మణుడు, ఊర్మిళ అసలు వాళ్ళ పేర్లే ఉండవు. సీతారాములు గొప్ప ఆదర్శ పత్ని అని అంటారు, అది ఓకే. లక్ష్మణుడు, ఊర్మిళ కూడా అంతే, అంతకన్నా ఎక్కువ నన్ను అడిగితే. ఎందుకంటే లక్ష్మణుడు అక్కడ అడవిలో ఉన్నాడు, ఈమె ఇక్కడ నిద్రపోతుంది. 14 సంవత్సరాలు నిద్రపోయింది. తన దేహధర్మం ఏంటి? స్వేచ్ఛగా తిరగాలి, ఆడాలి, పాడాలి, దేహాన్ని సంతోషపెట్టాలి, సుఖపెట్టుకోవాలి కదా. అది త్యజించేసి కుటుంబ ధర్మంలోకి వచ్చేసింది. ఎంత గ్రేట్ క్యారెక్టర్ చూడండి ఊర్మిళ. అంటే తను ఇక్కడ 24 అవర్స్ నిద్రపోయి అందులో 50% ఎనర్జీని లక్ష్మణుడికి ట్రాన్స్ఫర్ చేసేది, హాస్టల్గా పంపించేది. అదొక టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లో, ఇప్పటికీ ఉంది. అది ఓన్లీ సోల్మేట్స్ అయిన భార్య భర్తలకే అవుతుంది, అందరికీ అవ్వదు. కనుక నేను నిద్రపోతాను, మీరు పని చేయండి అన్నాను, అట్లాంటి ఏం పనులేం కుదరవు. అది సోల్స్ రెండు, ఒక ఆత్మ నుంచి రెండుగా జీవాత్మలుగా విడివిడి వచ్చిన వాళ్ళకే అది ఆ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే లక్ష్మణుడు, ఊర్మిళ. చూసారా, ఊర్మిళ తన ఆనందాన్ని, తన సుఖాన్ని, తన సంతోషాన్ని, తన ఆహారాన్ని, తన సౌభాగ్యాన్ని, తన శృంగారాన్ని మొత్తం
కుటుంబం కోసం పక్కన పెట్టేసింది. అంటే గ్రేట్ క్యారెక్టర్. అందుకనే భారతదేశము కుటుంబ దేశము. ఇప్పటికీ కూడా ఏ దేశంలో లేదండి ఇలాంటి ఫెసిలిటీ. ఇక్కడ పిల్లలంతా ఎంత సెక్యూర్గా తయారవడానికి కారణం ఇదే. ఎంతమంది తల్లులు త్యాగం అది. పిల్లల కోసం ఎంతమంది తల్లులు త్యాగం చేస్తారో, తమ ఆశల్ని, కోరికల్ని, సంతోషాన్ని నలిపి అటక మీద వేసేస్తారు. చాలామంది ఆడవాళ్ళు కవితలు రాస్తారు, పాటలు రాస్తారు, పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు. ఇవన్నీ చుట్ట అటక మీద పెట్టేస్తారు. ఎవరి కోసం? కుటుంబం కోసం. ఎంతమంది పురుషులు అంటే ఇంత తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, బట్ ఉంది. తమ ఇష్టపడ్డ వాళ్ళని వదిలేసి కుటుంబం కోసం పలానా వాళ్ళని చేసుకొని జీవించామలా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుటుంబం కోసం తమ ఆశలని నాశనం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా గ్రేట్ నన్ను అడిగితే. సో ఫ్రెండ్స్, దేహధర్మం పాటించాలి, కుటుంబ ధర్మం పాటించాలి. కుటుంబ ధర్మానికి దేహధర్మం అడ్డొస్తే కుటుంబ ధర్మాన్నే పాటించాలి. ఇప్పుడు 3వ పాయింట్లోకి వెళ్ళిపోతాం. విశ్వధర్మం లేదా సంఘధర్మం ఏదైనా అనొచ్చు. విశ్వధర్మంలోకి వెళ్తే కుటుంబ ధర్మం గొప్పదా, విశ్వధర్మం గొప్పదా అంటే విశ్వధర్మం దగ్గరగా కుటుంబ ధర్మాన్ని నరికేయాలి. నీకు ఓట, నీ కుటుంబానికి ఓట, నీకు ఓట, నీ భర్తకు ఓట అన్నప్పుడు నీ భర్తకు ఓటేయాలి. నీ భర్తకు ఓట, యూనివర్సల్కి ఓట అన్నప్పుడు యూనివర్సల్గా ఓటేయాలి. ఇది అర్థం అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ ఉంది. గాంధారి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. గాంధారి వ్యక్తిగత ధర్మంలో సక్సెస్, కుటుంబ ధర్మంలో సక్సెస్, విశ్వధర్మంలో ఫెయిల్. తన కుటుంబంలో తన బిడ్డలు, తన భర్త బాధపడుతున్నారు. చిన్నప్పుడే దుర్యోధనుడు భీముడిని కట్టి కాలు చేతులు కట్టి నదిలో పడేసినప్పుడు ఆ రోజు ఇరగదీసి ఉండాల్సింది భీష్ముడిని అండ్ దుర్యోధను. భీష్ముడికి వెళ్ళి చెప్పి దుర్యోధనుడిని అండ్ ధృతరాష్ట్రుడిని లేకపోతే దుశ్శాసుని వాళ్ళందరినీ పనిష్ చేయించి ఉండాల్సింది గాంధారి. ఫస్ట్ దెబ్బ పడిపోయింది అనుకో, వాళ్ళు సెటరేట్ అయిపోయేవాళ్ళు. మా ఆయన చెప్పిన ఎండలేండి అనేసింది. చూసారా, అది పెరిగి 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 విశ్వధర్మానికి చేటైంది. విశ్వధర్మానికి చేటైతే కృష్ణుడు లాంటి వచ్చి నరికి పారేసింది. అంతే. చూసారా, అందుకే ఫ్రెండ్స్, కుటుంబ ధర్మమా విశ్వధర్మమా వచ్చినప్పుడు విశ్వధర్మాన్ని ఎంపిక చేయాలి. కుటుంబ ధర్మమా వ్యక్తిగత ధర్మం వచ్చినప్పుడు కుటుంబ ధర్మాన్ని ఎంపిక చేయాలి. పక్కవాడి ధర్మమా వ్యక్తిగత ధర్మాన్ని వచ్చినప్పుడు వ్యక్తిగత ధర్మానికి ఓటేయాలి. ఇది త్రయీ ధర్మాలు. వీటిలో మన జీవితం ఉంటుంది. ఇప్పుడు ఒక స్త్రీ తన జీవితాన్ని చక్కగా ఫణంగా పెట్టింది కుటుంబం కోసం. వెరీ గుడ్. ఆ కుటుంబంలో ఆ భర్త దొంగ వ్యాపారం చేస్తున్నాడు, చేపల చెరువులు వేస్తున్నాడు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాడు, అంతా నాశనం చేస్తున్నాడు, మాంసాహార చేస్తున్నాడు, జీవులను చంపుతున్నాడు, దోచుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? తను విశ్వధర్మం వైపు వెళ్ళిపోయి కర్ర తీసుకుని వేసేయాలి మగుడిని. అంతే. తెలుసా మీకు, రాముడు గొప్ప అనుకుంటున్నారా మీరు? అడవికి వెళ్ళడానికి సీతాదేవి గొప్పతనం ఉన్నది అందులో. వద్దెళ్ళిపోదామంది సీతాదేవి. తెలుసా మీకు? విశ్వధర్మం. సీతాదేవి నిండు చూలాలుగా ఉన్నప్పుడు రాముడు ఒక క్వశ్చన్ వచ్చింది, కుటుంబ ధర్మమా విశ్వధర్మమా? విశ్వధర్మం ప్రకారం అయితే సీతాదేవిని రాముడు త్యజించాలి. అంటే ఆ రోజుల్లో ఉన్న రూల్స్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆలోచించకండి, అక్కడికి వెళ్ళి ఆలోచించండి. కొంతమంది మురుగులు సీతను అడవికి పంపించారు రాముడు, ఏమి రాముడు అంటుంటారు. తప్పది. అక్కడికి వెళ్ళి ఆలోచించాలి. దేశకాలం అనే పరిస్థితులు ఉంటాయి. అక్కడికి వెళ్తే కుటుంబ ధర్మమా విశ్వధర్మమా అన్న క్వశ్చన్ రాముడికి వచ్చింది, సీతకు వచ్చింది. ఇద్దరు, సీతాదేవి ముఖ్యంగా, నాదా మనం కుటుంబ ధర్మం త్యజించేద్దాం విశ్వధర్మం కోసం, మన ఇద్దరం విడిపోదాం అని వాళ్ళిద్దరూ విడిపోయారు. నిజంగా అలా గనక ఆయన చేయకుండా మీ చావు మీరు చావండి, ఎవడెట్ట అనుకుంటే నాకెందుకని తన భార్యతో ఉండుంటే ఇప్పుడు దాకా రాముడు ఉన్నాడు మన కథల్లో, మన హృదయాల్లో. కనుక ఫ్రెండ్స్, వ్యక్తిగత ధర్మము, కుటుంబ ధర్మము, విశ్వధర్మం ఎంత క్లియర్గా ఉందో చూడండి.
కనుక ఇక్కడ సీతాదేవి విశ్వధర్మం కోసం తన కుటుంబ ధర్మాన్ని దాటేసి వెళ్ళిపోయింది. శ్రీరాముడు తన కుటుంబ ధర్మాన్ని దాటేశాడు. అందుకే చరిత్రలో మిగిలిపోయారు వాళ్ళు. కనుక విశ్వధర్మం అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ భర్త తప్పు చేస్తుంటే గల్లా పట్టుకోవాలి. అధర్మంలో ఉన్నాడా గల్లా పట్టుకోవాలి, క్వశ్చన్ చేయాలి. అదే మీ భర్త నీకు తిండి పెట్టలేదా, లేకపోతే నిన్ను అవమానించాడా, పట్టించుకోకండి. ఎందుకంటే వ్యక్తిగత ధర్మం. నీకోసం ఏం చేయక్కర్లా, విశ్వాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు బిడ్డ చెప్పాలి. చేపల చెరువులేసి నీ భర్త అన్యాయంగా సంపాదిస్తున్నాడు, వద్దు నాయనా మనకి ఇది వద్దు అని పోరాలి. చికెన్లో మటన్లో తింటున్నాడు, వద్దు నాయనా అని చెప్పాలి. ఆ పోలేండి ఆయన ఏం చేస్తాంలేండి అని వదిలేయకూడదు. రేపు అది విశ్వ ధర్మంలో వస్తుంది, వేటు పడుతుంది. కనుక ఫ్రెండ్స్ విశ్వధర్మం ఫైనల్. దీని మీద ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే కృష్ణుడు బలరాముడికి చెప్పిన విషయం నేను మీకు ఒకటి చెప్తాను. ఏమని చెప్తాడంటే, అన్నయ్య మహాభారత సంగ్రామం జరిగేటప్పుడు చెప్తాడనమాట. ఎందుకు ఇలా చేయాలంటే, అన్నయ్య ఒక వృక్షానికి కొమ్మలు, కాండము, వేర్లు ఉంటాయి. వేర్లు విశ్వధర్మం అయితే, కాండము కుటుంబ ధర్మం అయితే, లేకపోతే సమాజ ధర్మం అయితే, కొమ్మలు వ్యక్తిగత ధర్మాలు. కాండానికి చేటు వచ్చినప్పుడు కొమ్మలు నరికేయాలి, అంటే మనల్ని మనం నరికేసుకోవాలి కాండానికి చేటు వచ్చినప్పుడు. అలాగే వేరుకు చేటు వచ్చినప్పుడు కాండాన్ని నరికేయాలి. ఫైనల్గా విశ్వధర్మమే ఫైనల్ ధర్మం, దానికోసం అన్నీ నరికేయాల్సిందే అంటాడు. ఇది ట్రూత్ మై డియర్ ఫ్రెండ్స్. కనుక మనం కూడా ఈరోజు నుంచి కుటుంబ ధర్మం మధ్యలో ఉంటుంది, అటు విశ్వధర్మం ఉంటుంది, ఇటు వ్యక్తిగత ధర్మం ఉంటుంది. మీ వ్యక్తిగతాన్ని మీరు త్యాగం చేయాల్సి వస్తే చెయ్యండి కుటుంబం కోసం. కానీ విశ్వధర్మానికి కుటుంబం అడ్డొస్తే మాత్రం కుటుంబంలో ప్రతి ఒక్కడికి చెమడాలు తీయాల్సిందే, చెప్పాల్సిందే నిర్మోటంగా. వాళ్ళు పాటిస్తారు లేదా మనకు అనవసరం, చెప్పి తీరాల్సిందే. నువ్వు తప్పు చేస్తున్నావు, అధర్మంలో ఉన్నారు మీరు, మా మాట ఏంటండి, మనకి ఎందుకండి గోల. అప్పుడు రేపు ఆ గ్రూప్లో మీరు కూడా ఉంటారు. వికర్ణుడు, ఈ పేరు వినే ఉంటారు మీరు. వికర్ణుడు దుర్యోధనుడు యొక్క తమ్ముళ్ళలో అతను ఒకడు. ధృతరాష్ట్రుడు 100 మంది కొడుకుల్లో అతను ఒకడు వికర్ణుడు. వికర్ణుడు ద్రౌపది వస్త్రాపరణం చేసేటప్పుడు అన్నయ్య వైపే ఉంటాడు ఎప్పుడు. ద్రౌపది వస్త్రాపరణం చేసేటప్పుడు తప్పిది అంటాడు, ఒక్కడు మాట్లాడతాడు, ఇంకెవరు మాట్లాడరు. తెలుసా మీకు, మహాభారతంలో భీష్ముడు మాట్లాడలేడు, కర్ణుడు మాట్లాడలేడు, తర్వాత అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు ఎవడు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ విధంగా శకుని ముగ్గేశాడు, ఎవరిని ఏం చేయలేకుండా లాక్ చేశాడు శకుని. అది శకుని మాస్టర్ ప్లాన్. కానీ వికర్ణుడు వేళవైపోడు కాబట్టి వికర్ణుడు అంటారు, ఇది వద్దు, ఇది అధర్మం, అన్నయ్య వదిలేద్దాం, ఆమె మన ఇంటి స్త్రీ అంటాడు. నోరు మూసుకోరా అని ఆయన తోసేస్తారు. చూసారా, అంటే అతను కుటుంబ ధర్మమా విశ్వధర్మం అన్నప్పుడు విశ్వధర్మాన్ని ఎంచుకున్నాడు. అందుకే కృష్ణుడు వికర్ణుడిని ప్రొటెక్ట్ చేస్తాడు. అంటే చాలా కథలు అతను చనిపోయినట్టు చూపిస్తారు, అంటే అదంతా పక్కన పెట్టేద్దాం. చనిపోయాడు, వీరోచితంగా చనిపోయి ఉండొచ్చు. కృష్ణుడు చెప్తాడు, మొత్తం మహాభారత సంగ్రామంలో అడుగుతాడు, విదురుడు అడుగుతాడు, కృష్ణ, విదురుడి ఇంటికి భోజనంకి వెళ్తాడు అనమాట. అడుగుతాడు, కృష్ణ ఇప్పుడు ఈ అధర్మాలన్నీ చేసింది దుర్యోధనుడు, దుశ్శాసనుడు అండ్ 100 కదా, వాళ్ళందరినీ వేసేస్తే పోదు కదా, ఈ కురు వీరులందరూ ఎందుకు, ఈ సామ్రాజ్యంలో ఉన్న వీరులందరూ ఎందుకు యుద్ధంలోకి పంపించాలి, రేపు వీళ్ళు భార్యలందరూ ఏమైపోతారు, వీళ్ళ పిల్లలు ఏమైపోతారు, ఈ వీరులందరూ చనిపోతారు కదా, ఎందుకు అంటాడు. అప్పుడు చెప్తాడు, ద్రౌపదిని అంత అవమానిస్తున్నప్పుడు ఈ వీరుల్లో ఒక్కడన్నా డౌన్ అన్నాడా, గురువుని ద్రోణుడు అన్నాడా, భీష్మ పితామహుడు ట్రై చేశాడా, భీష్మ పితామహుడు లేచాడే ఏంట్రా చేస్తున్నారని, ఆల్రెడీ నువ్వు ఒట్టేసావు మీ నాన్న మీద, కూర్చుంటాడు. తండ్రి కోసం ఇతను, కొడుకు కోసం ఇతను, పరువు కోసం అతను, మోహం కోసం అతను, డబ్బు కోసం ఇతను, అందరూ నోరులు తెరుచుకొని చూశారు, అందరూ నరక పడతారు, విశ్వధర్మానికి అడ్డొచ్చారు కాబట్టి అంటాడు కృష్ణుడు. కానీ ఒక్కడ తప్ప, వికర్ణుడు. యాక్చువల్గా చెప్పేటప్పుడు కృష్ణుడు అక్కడ లేడు, కానీ తెలిసిపోద్ది అంతే. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, విశ్వధర్మం కోసం మాట్లాడండి మీ హస్బెండ్తో, మీ పిల్లలతో. మీ పిల్లడు తప్పు చేస్తున్నాడు విశ్వంకి, వద్దు చెప్పండి.
మీకు సత్యవతి తెలుసా? సత్యవతి ఈమె ఎవరంటే శంతనుడి భార్య. అధర్మం జరుగుతుందని తెలిసి రాజ్యం నుంచి వెళ్ళిపోతుంది ఆమె. అంతే, వదిలేయాలి అంతే. మీరు వెళ్ళిపోవాలి మీ ఇంట్లో నుంచి. మీ భర్త అధర్మం చేస్తున్నాడా, ఇంట్లోంచి వెళ్ళిపోండి. నువ్వు అధర్మం వదిలినప్పుడే నేను ఇంటికి వస్తాను అనండి, ఖచ్చితంగా నిలబడండి. పోన్లేండి, ఏం పోన్లేదు, ఇవన్నీ మనకెందుకండి, ఆయన ఏదో చేసుకున్నాడు చేసుకొని ఏంటంటే రేపు మొదటగా ఆయన నరకబడతాడు, 2 నువ్వు నరకబడతావు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, 3 ధర్మాలు మనకి: వ్యక్తిగత ధర్మం లేదా దేహధర్మం, కుటుంబ ధర్మం, విశ్వధర్మం. విశ్వధర్మం కోసం కుటుంబ ధర్మాన్ని నరికేయాలి, కుటుంబ ధర్మం కోసం వ్యక్తిగత ధర్మాన్ని నరికేయాలి. ఇది త్రయీ ధర్మాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.